శ్రీమతి నమః. మన ఆర్మీ పిలుస్తోంది, రండి మీ సేవలు మాకు కావాలి అని. అంతకుముందు ఆర్మీల్లోనూ వివిధ విభాగాల్లో పనిచేసిన వాళ్ళందరినీ మీరు మళ్ళీ రండి అని చెప్పి పిలుస్తుంది. వాళ్ళలో కపిల్ దేవ్, అలాగే సచిన్ టెండూల్కర్, ఇలా చాలా మంది ఉన్నారు. అలానే ఆర్మీలో పనిచేసిన ఎంతో మంది జవాన్లు కూడా ఇప్పటికిప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము వస్తాం, మా సేవలు దేశానికి అందిస్తాం. ఎంతెందుకు, మన ఖురేషి వాళ్ళ నాన్నగారు అంటున్నారు, మా మతం ఏదైనా గానీ మేము ముందు భారతీయులం, ఇప్పటికిప్పుడు నాకు అవకాశాన్ని ఇస్తే పాకిస్తాన్ నేను లేపేస్తాను అని చెప్పి ఆయన అన్నారు. అంటే ఎంత దేశభక్తి చూడండి. భారతీయులకి రక్తంలో ఉంటుంది దేశభక్తి, ఎవరు నూరిపోయవలసిన అవసరం లేదు. మన దేశం మీద పడి దొబ్బి తింటున్న పరాయి వాళ్ళు, అంటే పరాయి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా మన దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి, అలాంటి వాళ్ళు ఎంతమంది మన దేశం మీద పడి తెగ తింటున్నా మన రాజులు తరిమి తరిమి కొట్టారు. అలాంటి వాళ్ళలో తక్షక్ ఒకడు. అసలు ఆ తక్షక్ చరిత్ర వింటుంటే అబ్బా, ఇది కదా మన దేశంలో ఉండవలసిన వీరులకి లక్షణం అనిపిస్తుంది. ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లో ఉన్న ప్రతి సైనికుడికి ఇలాంటి లక్షణమే ఉంది. మొన్న చూడండి మురళీకృష్ణ గారు ఆయన ప్రాణాలు వదిలేశారు. అంతకుముందు ఇంకొక జవాన్ చూడండి, వీళ్ళందరూ దేశం కోసమే. నిన్న మురళీకృష్ణ నాయక్ గారు ప్రాణాలు వదిలేసేటప్పుట ఎంతో మంది తీవ్రవాదుల్ని మట్టు పెట్టి మరి ఆయన ప్రాణాలు వదిలేరట. ఎంత చిన్న వయసులో ఎంత అద్భుతాన్ని చేశారు చెప్పండి. ఆ వయసులో హాయిగా చక్కగా ఆడుకుందాం అని అనుకుంటారు, వెళ్ళి ప్రాణాలని సాక్రిఫైస్ చేయాలని అనుకుంటారా ఎవరైనా? అలా సాక్రిఫైస్ ఎంతో మంది చేస్తున్నారు కాబట్టే ఈ రోజు మనం ఇలా ఉన్నాం. తక్షక్ అని ఆయన చిన్నప్పుడు మన దేశంలో పరాయి వాళ్ళు దొబ్బి తిట్టున్నప్పుడు అసలు ఆడవాళ్ళని ఊచకోత కోసేసేవారు, ప్రాణాలతో ఉండనిచ్చేవాళ్ళు కాదు. తక్షక్కి ఒక చెల్లెలు. ఈ తక్షక్ తండ్రిని చంపేస్తారు మ్లేచ్చులు. చంపేస్తే అప్పుడు తల్లి చెప్తుంది, నువ్వు ఎలా అయినా సరే దేశాన్ని కాపాడాలి అని. కానీ కాపాడాలి అని చెప్పేస్తే అప్పుడున్న పరిస్థితుల్లో ఏమో నా కొడుకు ఎలా గుర్తుంటుందో ఉండదో అని చెప్పి ఆ తల్లి చేసిన త్యాగం కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అసలు ఏ తల్లైనా అలా చేస్తుందో అనిపిస్తుంది. తన కూతురు తన కొడుకు శ్మశానాల వరకు వెళ్తారు. వాళ్ళ నాన్నగారి చితిమంటలు అక్కడ కాలుతూ ఉంటాయి. తల్లి ఏం చేస్తుందంటే తక్షక్ చెల్లెల్ని కూడా ప్రాణాలు తీసేసి తక్షక్తో చెప్తుంది, నీ ఎదుటే నేను ప్రాణాలని తీసుకుంటున్నాను, నీకు ఎప్పటికీ ఇది గుర్తుండాలి, నువ్వు దేశాన్ని కాపాడు అని చెప్పి తక్షక్ ఎదురుగుండానే తన ప్రాణత్యాగం చేసేసుకుంటుంది, తలకాయ తీసేసుకుంటుంది. అంతమంది తల్లులు త్యాగం చేశారు కాబట్టే అంతమంది కొడుకులు అంత బాధ్యతగా ఈ దేశాన్ని రక్షించారేమో కదా, లేకపోతే ఎలా అవుతుంది చెప్పండి. ఈ తక్షకు దేశం కోసం పోరాడుతున్నప్పుడు మన ఛానల్లో ఉన్నాయి, నేను దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో దేశం కోసం పోరాడిన వీరుల చరిత్రలు 2-3 సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నాను. తక్షక్ ఏం చేస్తారు తెలుసా, పరాయి వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు అసలు ఓచకోత కోసేస్తాడు. ఒక్కొక్కరిని కత్తికి పదును పెట్టేసి, అసలు ఒక్క కత్తికో కండ అంటారు చూసారా, అలా చేసేసి ఆయన కాస్త ఊపిరి పీల్చుకునే సమయంలో వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచేస్తారు. వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా కత్తి పెట్టి ఇలా అంటే కనీసం ఒక 10-15 తలకాయలు ఆయన కత్తికి దిగిపోతాయి అనమాట. అలా ఆయన ప్రాణం పోతున్న సమయంలో కూడా కత్తితో ఆయన యుద్ధం చేశారు. ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది, ఒళ్ళంతా కత్తిగట్లే, ఎక్కడ ఇంత ఖాళీ కూడా లేదు. ప్రాణాలు వదిలే సమయంలో చేతిలో ఒక కత్తి పట్టుకుని ఆకాశం వైపు తలెత్తి చూస్తూ నవ్వుతూ చిద్విలాసంగా ఆయన ప్రాణాలు వదిలేశారు. ఆయన ప్రాణాలు వదిలేసిన తర్వాత తక్షక్ ఎక్కడున్నాడు అని చెప్పి చూడడానికి రాజు వచ్చినప్పుడు తక్షకం చూసి కన్నీళ్లు పెడతారు. అసలు నువ్వు కదరా దేశం కోసం పోరాడిన యోధుడివి, నీలాంటి వాళ్ళు కదా ఉండాలని చెప్పి తన కిరీటాన్ని తక్షకుడి పాదాల దగ్గర పెడతారు. అలాంటి వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. కార్గిల్ యుద్ధం జరిగింది, అది అందరికీ తెలిసే ఉంటుంది కదా. 17 బుల్లెట్లు తగిలాయి. యోగేందర్ సింగ్ యాదవ్ అని ఆయన 1980వ సంవత్సరంలో ఔరంగాబాద్కి దగ్గరలో ఒక ఊర్లో జన్మించారు. ఈ యోగేందర్ సింగ్ వాళ్ళ నాన్నగారు కూడా సైన్యంలో పనిచేశారు. సైన్యంలో పనిచేసి ఆయన అనుభవాలని ఈ యోగేందర్ సింగ్ కి, జితేందర్ సింగ్ అనమాట ఈ యోగేందర్ సింగ్ గారి సోదరుడు, వీళ్ళిద్దరికి నూరు పోసి చెప్తే యోగేందర్ సింగ్ గారికి ఎలా అయినా సరే ఆర్మీలోకి వెళ్ళిపోవాలని అనిపించింది. చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచుతామో అవే పిల్లల్లో మెదడులోకి వెళ్తాయి. పెద్ద అయిన తర్వాత వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే మనం చిన్నప్పుడు చెప్పిన మాటలు అనమాట. ఆ మాటల ప్రభావంలో యోగేందర్ సింగ్ ఆర్మీలో చేరతారు. వాళ్ళ అన్నయ్య కూడా ఆర్మీలో జాయిన్ అవుతారు. కార్గిల్ యుద్ధం వచ్చింది కదా 1999వ సంవత్సరంలో. అప్పటికి ఆయన వయస్సు ఎంతో తెలుసా,
16 సంవత్సరాల 5 నెలలు. 16 సంవత్సరాల 5 నెలలకి ఎవరైనా సరే యుద్ధం చేయాలనుకుంటారా? దేశాన్ని కాపాడాలని అనుకుంటారా? చెప్పండి. ఆయన కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు 1000 అడుగుల పొడవున్న ఆ మంచు పర్వతాన్ని ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ఎక్కారు. అడుగడుగున అవాంతరాలు, ఒక పక్క నుంచి మంచు పడిపోతుంది. ఆ మంచు పడిపోతుంటే తాళ్లతో ఆ మంచు పర్వతాన్ని ఎక్కాలి. ఎందుకంటే అక్కడేమో బంకర్లలో ఒక 4 పాకిస్తాన్ ఉగ్రవాదులు దాక్కున్నారు. వాళ్ళని ఎలా అయినా సరే మట్టు పెట్టాలి. ఇలా పైకి తాళ్లు వేసి ఎక్కుతుంటే అట్నుంచి శతఘ్నులు వేసేస్తున్నారు. ఆయనతో పాటు వచ్చిన 2 ప్రాణాలు కోల్పోతారు. ఈయనకి కూడా మెడ మీద చేతుల మీద బుల్లెట్లు తగులుతాయి. అయినా సరే పైకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఉన్న పాక్ సైనికులని మట్టు పెట్టి అక్కడ మన దేశీయ పతాకాన్ని ఎగరవేస్తారు. టైగర్ హిల్ అన్నమాట అది. ఆ టైగర్ హిల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఎంతగా పోరాడారో తెలుసా? దేశం కోసం ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఆయన అక్కడ యుద్ధం చేశారు. ఆ రోజు ఆయన అక్కడ కార్గిల్ యుద్ధంలో పాల్గొని ఉండకపోతే ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులని హతం చేయకుండా నాకెందుకు హాయిగా ఇంట్లో ఉండొచ్చు కదా అని అనుకుని ఉండుంటే ఆయన లైఫ్ చాలా బాగుండేది. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ బంకర్లన్నింటినీ పేలగొట్టి ఆ పాకిస్తాన్ వాళ్ళని సంహరించడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన శరీరం మొత్తం జల్లెడ పట్టేసారు తెలుసా? 17 బుల్లెట్లు ఆయన శరీరంలో ఉన్నాయి. భగవంతుడు ఇంకా ఈయనతో ఏం సేవలు చేయించాలి అని అనుకున్నారో తెలియదు గాని ఆ 17 బుల్లెట్లు శరీరాన్ని ఛిద్రం చేసేసినా ఆయన్ని బ్రతికించాడు. అందరూ ఏమనుకున్నారంటే ఆయన ప్రాణాలతో లేరేమో అని అనుకున్నారు. ఆయనకి పరమవీర చక్ర అవార్డుని ఇచ్చారు. తర్వాత తెలిసింది పరమవీర చక్ర ఇచ్చిన యోగేంద్ర సింగ్ ప్రాణాలతోనే ఉన్నారు అని. ఇప్పటికీ ఆయన జీవించి ఉన్నారు. ఆయన ఫొటోస్ కానీ ఆయనవి చరిత్ర కానీ చదువుతుంటే అనిపిస్తుంది ఇలాంటి యోధులు ఉన్నారు కాబట్టే కదా ఈ రోజు మన దేశం ఇలా ఉంది అని. అనుక్షణం స్వార్థంతో ఇంకొకరు ఎలా నాశనం చేసేయాలా అని ఉండే ఈ సమాజంలో అలా 16 సంవత్సరాలకి దేశం కోసం ప్రాణాలను సాక్రిఫైస్ చేయాలి అని అనుకోవటం నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే ఆ యోధుడు పుట్టినరోజు ఈ రోజు అనమాట. అందుకే అలాంటి వాళ్ళని మనం స్మరణ చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి ఈ వీడియో కనుక కనిపించింది అనుకోండి, ఆయన ఎంత ఆనందపడతారు. అంటే ఆయన ఏమీ మనం కొత్తగా ఆనంద పెట్టవలసిన అవసరమే లేదు. కానీ అలాంటి యోధుల్ని గుర్తించే వాళ్ళు కూడా ఉన్నారా అని మనసులో ఏదో ఒక మూల అనిపిస్తుంది కదా. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి. మనం ఎలాగో యుద్ధం చేయలేం కదా, ఆ చిన్న పనినైనా చేశాము అని అనుకోండి, కాస్తైనా సరే మనం రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. నాకు ఈ దేశభక్తి ఎలా వచ్చిందో తెలుసా? భయంకరాచార్యులు గారని మా తాతగారి స్నేహితులు, మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఆయన కూడా యుద్ధంలో పాల్గొని యుద్ధం కోసం ఆయన బాంబులని కూడా తయారు చేశారనమాట. ఆయన్ని బాంబుల భయంకరాచార్యులు గారు అంటారు. ఆయన పెద్ద వయసు వచ్చేసిన తర్వాత, బాగా ముసలి వయసు వచ్చిన తర్వాత మా ఇంటికి వస్తూ ఉండేవారు. నాకు కూడా ఆయనతో పరిచయం ఉంది, సాన్నిహిత్యం ఉంది కాబట్టే నేను అంత దేశభక్తిగా ఉండగలుగుతాను. ఎందుకంటే అవన్నీ చెప్పేవారు మా తాతగారు, మా నాన్నగారు, అలాగే భయంకరాచార్యులు గారు. వీళ్ళందరూ చెప్పిన మాటల వల్లే నాకు కూడా దేశం అంటే అంత పిచ్చి ప్రేమ. నేను దేశం కోసం అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేను, కానీ దేశం కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళ గురించి చెప్పి నా జీవితంలో కాస్తైనా వాళ్ళు రుణం తీర్చుకుంటున్నానేమో అని అనిపిస్తుంది. ఆ తృప్తి కోసమే నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను.